ఇవాళ క్రైస్తవుల మీద ఉన్న కక్ష అంతా ఏమిటంటే, సత్యమహం గంభీర అని చెప్పిన ఆ మహాదేవుడు మానవ రక్షణ కొరకు ఆరంభించిన కార్యాన్ని అడ్డుకోవడానికి కొన్ని చీకటి శక్తులు చేస్తున్న విఫల ప్రయత్నమే క్రైస్తవుల మీద దాడి. ఒక విషయం చెబుతున్నాను వినండి, క్రైస్తవుల మీద దాడి చేస్తున్న వాళ్ళు వినండి, మీరు ఆల్రెడీ చిత్తుగా ఓడిపోయారు. మీకేమన్నా సిగ్గుంటే ఈ దాడులు మానుకొని మారు మనస్సు పొందండి. ఎందుకో చెబుతున్నా. సిరియాలో ఒక 10 మంది క్రైస్తవ యువకులను పట్టుకొచ్చి పిడరెక్కలు విరిచి వెనక్కి గట్టి ఒక్కొక్కడిని తీసుకొచ్చి తల నరికి చంపారు. అబ్బుల్ గారు తర్వాత అప్లోడ్ చేసేటప్పుడు ఆ వీడియో కూడా, ఈ క్లిప్ ఇక్కడ పెట్టండి మీరు. 10 మంది ఇట్లా మోకరింపజేయడం, ఒక్క రేటుకు తలవారుతో నరికేయడం, కొబ్బరి బొండంలాగా తలకాయ ఎగిరి నేల మీద దొల్లుతూ వెళ్ళిపోవడం, మెడలోను జివ్వమని రక్తం చెందడం. ఒకడైపోయాడు, రెండో వాడు అయిపోవడం. ఒకడు నరికిన తర్వాత రెండో వాడు వస్తున్నాడు, మోకరిస్తున్నాడు, వీడిని నరుగుతున్నారు. ఈ తలలేని మొండం నేల మీద ఒరిగిపోయింది. మళ్ళీ మూడో వాడు వస్తున్నాడు. 10 మంది అలాగే ఇష్టపూర్వకంగా వచ్చి తలలు నరికించుకున్నారు. ఇంతమందిని చంపామని ఆ మూర్ఖులు విర్రవీగుతున్నారు. మరి వీళ్ళని ఏమని వెధవనలా అనాలా, చవటలా అనాలా, బుద్ధిహీనులా, మూర్ఖులా, మూఢులా, పశువులా? తెలివి పనిచేయట్లేదు. ఆ మాత్రం లాజిక్ వాడి బుర్రలో ఉంటే ఎప్పుడో వాడు రక్షణ పొందేవాడు యేసయ్యను నమ్మి. మొదటోని నరికావు, రెండో వాడు ఇష్టంగా వచ్చి మోకరించాడే తప్ప, అయ్య బాబో ఇలా నరుకుతారండి, వదిలేసండి సార్, మీరు చెప్పిన దేవుడు నమ్ముకుంటాను ప్లీజ్ అని వాడు అనలేదే. వాళ్ళ కళ్ళ ముందు తలలు నరుకుతూ కూడా వాళ్ళలో భయం పుట్టించలేకపోయావు. వాళ్ళు కళ్ళ ముందు తలకాయలు నరికేస్తూ కూడా వాడిని యేసుకు దూరం చేయలేకపోయావు. నువ్వు ఓడిపోయావని అర్థం కావట్లేదు. గ్రాహం స్టోన్స్ని చంపేశారు, వెంకటరత్నం గారిని చంపేశారు హనుమకొండలో, అయ్యక రాజు గారిని చంపేశారు రాజేంద్రనగర్ మండలంలో, డానియల్ రాజు గారిని చంపేశారు, కంధమాల్లో అనేక మందిని చంపేశారు, గృహదహనాలు చేశారు, మానభంగాలు చేశారు, చర్చిలు తగలబెట్టేశారు, వందల కొద్ది చర్చిలు తగలబెట్టారు. ఇంతమందిని హింసించినా సరే మళ్ళీ డాక్టర్ స్వామి గారు ట్యాంక్ బండ్ మీద బైబిళ్ళు పంచాడంటే అర్థం ఏమిటంటే, ఇంతమంది మరణము స్వామి గారిలో భయం పుట్టించలేకపోయింది. స్వామి గారి మీద మీరు చేసిన దాడి మా అందరిలో భయం పుట్టించలేకపోయింది. స్వామి గారు ఉన్నంతసేపు ఆయన సేవ చేస్తాడు, ఆయన దేవుడు తీసుకుంటే మేము సేవ చేస్తాం. క్రైస్తవులలో భయం పుట్టించలేకపోయారు, చిత్తుగా ఓడిపోయారు మతోన్మాదులు. సిగ్గు రాలేదురా మీకు? ఇంకా భరతమాత కడుపును ఇలాంటి బుద్ధిహీనులు నికృష్టులు పుట్టారేమిటండి? పెద్ద గొప్పతనం అనుకుంటున్నారు కొట్టడం. క్రైస్తవ సంఘాలు ఒక విషయంలో క్లారిటీ తీసుకోవాలి. ఏంటో తెలుసా? కటిక చీకటి జనములను కమ్ముచున్నది. సత్యము తానయ్యున్న అగ్నిస్వరూపుడు ప్రారంభించిన మానవ రక్షణ కార్యాన్ని అడ్డగించడానికి ఆర్యులు దస్యులు కలిసి పనిచేసిన అడ్డగించజాలకున్నారు. ఆయన నరావతారం ఎత్తి యజ్ఞముగా మరణించి తిరిగి లేచి ఈ సువార్తను లోకానికి ప్రకటింపజేసే గంభీరమైన కార్యాన్ని ఎవరు అడ్డగించలేకపోతున్నారు? మనుషుల్ని చంపుతున్నారు కానీ సువార్త ఆగుతుందా చెప్పండి? 2000 సంవత్సరాల పాటు ఎన్ని వేల మందిని చంపేశారు, సువార్త ఆగిందా? ఆగదు. క్రైస్తవులు ఒక విషయం గమనించాలి. ఇలాంటి పచ్చి పరమ మూర్ఖులు క్రైస్తవ సంఘం మీద దాడి చేస్తున్న తరుణంలో డినామినేషన్ విభేదాలు విస్మరించి
క్రైస్తవులంతా ఒక్క మనిషి అయినట్టు ఏకీభవించాలి. తలకొక కుంపటి పెట్టుకోకండి. క్రైస్తవులకు నేను చెబుతున్నాను, 100 కోట్లున్నాయి, డబ్బు మూటల మీద కూర్చున్నాము, మాకేదో రెవరెండ్లము, డాక్టర్లము, బిషప్లు, మాకు బిరుదులు ఉన్నాయి, మాకేదో కాంట్రాక్టులు ఉన్నాయని విర్రవీగి తలకో కుంపటి పెట్టుకోకండి. అందరూ కలిసి ఒకే కుంపటి కిందికి రండి. మీ ఎన్జిఓలు మీకుంటే ఉన్నాయి, కనీసం జాయింట్ యాక్షన్ కమిటీ అయినా చేయండి. మీకు ఒక నాయకుడు కావాలి, అన్ని మత గ్రంథాలు చదివిన నాయకుడు, రాజకీయం తెలిసిన నాయకుడు, సోషాలజీ తెలిసిన నాయకుడు, అవసరం వస్తే తొడగొట్టి చౌరస్తాలో నిలబడగలిగిన దమ్మున్న నాయకుడు కావాలి. ఇప్పుడు నేను ఎరిగి భారతదేశంలో అటువంటి నాయకుడు ఒక్కడే ఉన్నాడు. వాడి పేరు అద్దంకి రంజిత్ ఓఫీర్. ఎవడైనా ఉన్నాడా నా దగ్గరికి తీసుకురండి. సబ్జెక్ట్ రాదు, ధైర్యం లేదు. టీవీలో ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఓ పాస్టర్ గారిని పిలిచారు. మీరు ఎందుకండి ఇలాగ మన దేశం మతం వదిలేసి యేసు మతంలోకి వెళ్ళారు? పిలవగానే తగుదునమ్మని ఎగురుతా దూకుతా వెళ్ళడం. ఈ పిచ్చోడికి తెలివి ఉంటుంది. ఒరే, క్రైస్తవుల పక్షంగా మాట్లాడాలంటే ఒకడే ఉన్నాడు మా నాయకుడు రంజిత్ ఓఫీర్, పిలుచుకో నువ్వు కరెక్ట్ అయితే అని ఎందుకు చెప్పడు? నన్ను కనుక పిలిచాడు, నేను చాలా మేధావిని కదా అని చెప్పి వెళ్ళడం, అక్కడ సిగ్గుపోయి రావడం. ఈ నాయకులు ఎవడికి వాడే పెద్ద అపొస్తలుడు పౌలు అనుకుంటాడు. నేను చెప్తున్నానండి, స్టాప్ దిస్ ఫూలిష్ నాన్ సెన్స్, కమ్ అండర్ ద రైట్ లీడర్షిప్. లీడర్లు నా నాయకత్వం కిందకి రాకపోతే వాళ్ళ కింద ఉన్న ఫాలోవర్స్ వాళ్ళని వదిలేసిరండి. మనం అందరూ ఒక్క మనిషిగా నిలబడి భారతదేశాన్ని కొలిక్కి తీసుకొద్దాం. మనం ఈ పాస్టర్ గారిని ఈ టీవీలో ఇంటర్వ్యూ చేస్తే ఆయన అంటారు, అవునండి మేము వేసు ఇది వీడొక రెవరెండు, డాక్టరు, బిషప్, ఇట్లాంటి వాడిని తీసుకెళ్తారు వాళ్ళు. అరే నన్ను కూర్చోబెట్టి మాట్లాడాడు పారిపోతాము. నువ్వు వద్దు బాబోయ్, మా తోలు తీస్తావు, మాకు తెలుసు కదా. ఆ బుద్ధిహీనుడికి తెలియదు, వాడేమి పాస్టర్ నాకు తెలియక అడుగుతాను. ఏమనాలి? ఒరే తెల్లోళ్ళు వస్తే మమ్మల్ని డబ్బులు ఇచ్చి మార్చడమేంటారు, దౌర్భాగ్యుడా. భారతదేశంలో మొట్టమొదటి క్రైస్తవులు తిరువాన్కూరు మహారాజా గారి సంస్థానములో ఆస్థాన పురోహితులు 300 మంది, యేసు ప్రభు యొక్క 12 మంది ప్రథమ శిష్యులు అపోస్తలుల్లో ఒకడు తోమా. యేసు పునరుద్ధానుడైన తర్వాత ఆయన చేతుల్లో గాయాల్లో, ప్రక్కలో గాయంలో వేలు పెడితే తప్ప నేను నమ్మలేను అన్నటువంటి వాడు తోమా. చనిపోయి లేచిన యేసును పట్టి చూసి అప్పుడు నమ్మినటువంటి తోమా. మిషనరీగా సిరియాకి వెళ్ళాడు. అక్కడి నుంచి ఓడ ప్రయాణం చేసి కేరళ ట్రావెన్కోర్ ఓడ రేవులో దిగాడు. అక్కడ సువార్త ప్రకటించాడు. ఒక అద్భుత కార్యం, సూచక్రియ జరిగించాడు. ఆ సముద్ర తీరంలో ట్రావెన్కోర్ మహారాజా వారి ఆస్థాన పురోహితులు 300 మంది సముద్ర జలాల్లో అప్పటికప్పుడే బాప్తిస్మాలు పొందారు. ఈ తోమా అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడంటే సిరియా నుంచి వచ్చాడు కనుక ఈ తోమా గారి అనుచరులం మేమని చెప్పి మార్తోమా సిరియన్ చర్చ్ అనే డినామినేషన్ స్థాపించారు. ఆ బ్రాహ్మణ సంతతి 2000 ఏళ్లుగా కేరళలో ఇప్పటికీ క్రైస్తవ డినామినేషన్ కొనసాగుతున్నది. మార్తోమా సిరియన్ చర్చ్ ఈజ్ ఓల్డర్ దాన్ రోమన్ క్యాథలిక్ చర్చ్. భారతదేశంలో మొదటి క్రైస్తవులు మాలలు, మాదిగలు, కాపులు, బీసీలు కాదు. మొదటి క్రైస్తవులు బ్రహ్మశిరస్సును పుట్టామని చెప్పుకునే బ్రాహ్మలే మొదటి క్రైస్తవులు. వాళ్ళు మారింది గోధుమ పిండికి పాల పిండికి కాదు. తోమా చెప్పిన సువార్తకు నమ్మారు, సువార్తకు మారారు వాళ్ళు. మనోడు అంటాడు, అవునండి మమ్మల్ని మీరు ఊరు బయట పెట్టేస్తాం, మరి వాళ్ళ దగ్గరికి రమ్మన్నారు, నమ్ముకున్నాం. అందుకే క్రైస్తవ నాయకులకు చెప్తాం, ముందు మీరు బుద్ధి కలిగి కరెక్ట్ లీడర్షిప్ కిందకి రండి. అనవసరంగా నా మీద ఏదో బురద జల్లటాలు, నన్ను వచ్చి దుష్ప్రచారాలు, అంత సీను మీకు ఎవరికి లేదు. నేను చెప్తున్నా, రంజిత్ ఓఫీర్ ఎప్పుడు కూడా
దేశ చట్టమునకు కానీ బైబిల్ చట్టమునకు కానీ విరోధంగా ఎప్పుడు ఏది చెయ్యలేదు, చెయ్యడు. అనవసరంగా పర్సనల్స్ ఏదేదో ఎవడో చెప్పిన కారు కూతలు నమ్మేసి మనసులో కొళ్ళు పెట్టుకొని క్రైస్తవులు తలకొకడు గుట్టకొకటి చెట్టుకోడు చెదిరిపోకండి. మనం కలిసి నిలబడితే భారతదేశం మీదికి వెలుగు ప్రకాశింపజేయగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేశము మీద కటిక చీకటి కమ్ముచున్నది. ఇవాళ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ దేశములో ఉండే ఈ గందరగోళాన్ని, అయోమయపు గాఢాంధకారాన్ని, తికమకను మకతికను పారద్రోలి సూర్యకాంతితో ప్రకాశించడానికి సన్నద్ధమై ఉన్నది రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్. వీఆర్ హియర్ టు రిమూవ్ ద కన్ఫ్యూజన్. వేదములు ప్రామాణికం, మనకు ప్రమాణం ఉన్నది లేదనుకోకండి అన్నటువంటి స్వామివారు, చిన్నజీయర్ స్వామి గారు మహానుభావులు. మరి ఎంత ప్రామాణిక గ్రంథం మనకు ఉన్నప్పుడు ప్రమాణమే లేదన్నటువంటి దిక్కుతోచని పరిస్థితి సమాజానికి ఎవరు కల్పించారు? ఆ నేరస్తులు ఎవరు? ఆ దుండగులు ఎవరు? సమాధానం చెప్పాలి కదా. చెప్పలేనప్పుడు మరి ఆ మతంలో ఉంటే ఏముందిరా, ఏ మతంలో ఉంటే ఏముంది, ఉండని అన్నారు. ఆ మాట అననే అన్నారు వారు. మన వాళ్ళు వాళ్ళ ముస్లిముల మీద, క్రైస్తవుల మీద గొడవలకు వెళుతున్నారు. ఎందుకు? దండగా అన్నారు. చిన్నజీవి స్వామి గారు ఉండి క్రైస్తవుల మీద దాడికి వెళ్ళడం దండగా అంటుంటే మీరు ఎందుకండి డాక్టర్ స్వామి గారిని కొడతారు? చిన్నజీవి స్వామి గారు అంటే మీకు అసలు గౌరవం లేనట్టుంది. దేవుని బిడ్డలారా, ఇలాంటి దౌర్భాగ్యుల గుంపు వ్యాపిస్తోంది గనుక ఒక్కటే పరిష్కారం. క్రైస్తవులమైన మేము ప్రకటించే దేవుడే అసలు సిసలైన వేదవేద్యుడు. దీన్ని వ్యతిరేకించేవాడెవడు దేశభక్తుడు కాదు, వేదభక్తుడు కాదు అని అందరూ కలిసి గొంతెత్తి నినదించాలి, ఘోషించాలి, ప్రకటించాలి. భారతదేశాన్ని సువార్తతో నింపుతాను. నేను చెబుతున్నాను, క్రైస్తవ సువార్తికులు ఎవరు కూడా ఒక్కరే వెళ్ళి సువార్త కరపత్రాలు పంచకండి. ప్రతి పాస్టరు చుట్టూ 50 మంది కరాటే ఛాంపియన్స్ను దగ్గర చుట్టూ పెట్టుకొని సువార్త కరపత్రాలు పంచండి. మర్యాదగా సువార్త కరపత్రాలు తీసుకొని పోయి చదువుకోండి. ఇష్టమైతే నమ్మండి, లేకపోతే చింపి చెత్తబుట్టలో వారేసేయండి. యూ హ్యావ్ దట్ రైట్. కానీ పంచిన మనిషి మీద మీరు చెయ్యేశారంటే చుట్టూన్న కరాటే పైన వాళ్ళు వాడిని తుక్కు చావచిత కొట్టి అప్పుడు పోలీసులకు అప్పగించాలి. ప్రతిసారి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఉన్నతాధికారులకు కూడా కాపీ ఇస్తూ ఇవ్వాలి. సమ్ టైమ్స్ ద కేస్ ఈజ్ నాట్ బీయింగ్ రిజిస్టర్డ్. అప్పుడు పై అధికారి అడుగుతాడు ఎందుకు రిజిస్టర్ చేయలేదని. ప్రతిసారి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకులను ఇన్వాల్వ్ చేసి కంప్లైంట్ ఇవ్వండి. కేసు ఎందుకు రిజిస్టర్ కాదో నేను చూస్తాను. క్రైస్తవుల ముందు సువార్త కరెక్ట్గా చెప్పండి. వాళ్ళ బుద్ధిహీనమైన వాదములకు కౌంటర్ ఆన్సర్ ఏమిటో మీరు తెలుసుకొని ఉండండి, సిద్ధపడి ఉండండి. ప్రతి క్రైస్తవ సేవకుని ఇంటి దగ్గర సీసీ కెమెరాలు పెట్టండి. క్రైస్తవ చర్చిల దగ్గర సీసీ కెమెరాలు పెట్టండి. క్రైస్తవ సభలు జరిగే దగ్గర రహస్య స్థలాలలో నుండి ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ పెట్టండి. ప్రతి కదలికను రికార్డు చేయండి. ఎవడైనా దాడి చేయడానికి వస్తే వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టి ఇవ్వండి. క్రైస్తవ స్త్రీలందరూ కూడా పెప్పర్ స్ప్రే దగ్గర పెట్టుకోండి. ఎవడైనా మానభంగం చేయడానికి దగ్గరకు వస్తే వాడి కళ్ళల్లో స్ప్రే కొట్టండి, వాడు రేపు తేరుకుంటాడు. ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా పెప్పర్ స్ప్రే పెట్టుకోండి. సువార్త కరపత్రాలు పంచండి. ఎవడైనా దగ్గరకు వస్తే పెప్పర్ స్ప్రే కొట్టండి, చచ్చూరుకుంటారు. हम तो तैयार हैं. ऐलान जंग भी निकला है. యుద్ధ ప్రకటన, శాంతియుత యుద్ధ ప్రకటన.
ఒక్క ఆయుధం ఉండదు, నెత్తురు బొట్టు చిందదు, ఒక్క దెబ్బ పడదు. మనుషులందరూ సుఖంగా ఉంటూనే వాళ్ళ మనసులలోని మతోన్మాదాన్ని కైమాగొట్టడానికి బయలుదేరింది రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్. దేవునికి స్తోత్రం కలుగును గాక. हमसे अगर जंग करे तो आप जीत नहीं सकते. हमारे हाथ में जो हथियार है ये इस दुनिया के हथियार नहीं है. जन्नत से उतरे हुए सो हथियार हमारे हाथ में है. ये खुदा का कलाम है मेरे हाथ में. నా చేతిలో ఉన్నటువంటి ఆయుధము ఈ లోకపు ఆయుధము కాదు, అది పరలోకం నుంచి వచ్చిన దేవుని వాక్యం అనే ఆయుధం. ఎలా గెలుస్తారు? క్రైస్తవులు ఇంకొక మాట చెప్పి ముగిస్తున్నారు. మీరేమి బెంబేలు పడిపోకండి. అయ్య బాబు, ఈ ప్రభుత్వాలు మారిపోయినాయి, కొత్త పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది, ఇక మనకు రక్షణ లేదు, మనం ఏమీ చేయలేమని మీరెవ్వరూ భయపడకండి. ఆ స్థితి రాలేదు. భారతదేశంలో క్రైస్తవులకు భద్రత లేని రోజులు, భయపడి పరుగులెత్తాల్సిన రోజులు రాలేదు. భారతదేశంలో ఇంకా అంబేద్కర్ మహాశయుడు రచించి స్థిరపరిచి మనకు ప్రసాదించిన రాజ్యాంగమే అమలులో ఉన్నది. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ప్రవచించిన విలువలను మనమందరం పరిరక్షించుకోగలిగితే దళిత సంఘాలు, మానవ హక్కుల పరిరక్షణ సంఘాలు, కుల నిర్మూలన సంఘాలు, వామపక్ష భావాలు కలిగిన వారు, ముస్లిం మైనారిటీస్ అందరికీ ఈ మతోన్మాదులు కామన్ ఎనిమీస్ కనుక మనమందరము ఒకటైనాం అనుకోండి, ఎవడు మనల్ని ఏమీ చేయలేడు. అంబేద్కర్ కలలు కన్నటువంటి స్వేచ్ఛా భారతం తప్పకుండా యేసు వచ్చే వరకు నిలబడుతుంది. క్రైస్తవ డినామినేషన్లు ఒక్కటి కావాలి. అణిచివేయబడ్డ సామాజిక వర్గాలందరూ ఒక్కటి కావాలి. మతోన్మాదులను అణగద్రొక్కాలి. మనము వాళ్ళని చూసి భయపడ్డం కాదు, సబ్జెక్టు లేని విధవులు వాళ్ళు భయపడాలి మనల్ని చూసి. క్రైస్తవ సేవకులందరికీ నేను పిలుపునిస్తున్నా, ఓ పెప్పర్ స్ప్రే దగ్గర పెట్టుకోండి, చుట్టూ 10 మంది కరాటే, జూడో, బ్లాక్ బెల్ట్ వాళ్ళని దగ్గర పెట్టుకొని సేవకు పోండి. ఎవడు కొడతాడో నేను చూస్తాను. ముందు వాళ్ళు వచ్చి కొట్టడాన్ని మీరు ఫోటోలు తీసి అప్పుడు కెమెరా బంద్ చేసి అప్పుడు కొట్టండి వాడిని. ప్రభునందు ప్రియులారా, ఎవ్వరూ మాకు దూరం కాదు, అందరూ బంధువులే. అవును, హిందువులం బంధువులం ధర్మగంగ బిందువులం అని చక్కని ప్రాసతో చెప్తా. హిందువులం బంధువులం. ఆ బంధువుల్లో కొంతమంది ఊరు బయట ఎందుకండి? మీ చుట్టాలి కదా, పిలిచి పిల్లని. మరి ఊళ్ళోకేమో రానీడు, బావికి రానీడు, బడికి రానీడు, గుడికి రానీడు. మళ్ళీ వేరే మతంలోకి పోతున్నారు, మన రిలేటివ్స్ కదా అంటాడు. మరి మనం రిలేటివ్స్ అయితే మరి మొదటి నుంచి ఎక్కడ పోయింది చుట్టరికం? యథార్థత లేదు, స్పష్టత లేదు, ధర్మము లేదు, న్యాయము లేదు. అంబేద్కర్ బాట మనం నడవాలండి. ఎస్, అంబేద్కర్ బాట అంటే ఏంటంటే ఆయన అన్నాడు ఒకటే, ఈ మతంలో మనం పుట్టామంటే మన చేతుల్లో లేదు, చచ్చేటప్పుడు మాత్రం ఈ మతంలో ఉండొద్దు అన్నాడు ఆయన. అంబేద్కర్ దారి నాది కాదనేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఒకడు రమ్మనండి దేశభక్తుడు. ఐ వాంట్ టు ఫాలో ద ఎగ్జాంపుల్ ఆఫ్ అంబేద్కర్. ఎవడైనా కాదంటాడా? రండి. అట్లా పారిపోతున్నారు? ప్రియులారా, క్రైస్తవులందరూ ఒకటి కావాలా? ఒకటైనప్పుడు నడిపించే సత్తా ఉన్నటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ, దమ్ము కానీ, గుండె ధైర్యం కానీ, పోరాట పటిమ కానీ ఉన్నటువంటి నాయకుడు ఒకడు కావాలి. అలాంటి వాడిని దేవుడు ఒకడిని పంపించాడు. వాడిని గుర్తుపెట్టే కళ్ళైనా ఉండాలి. ఆ నాయకులుగా కళ్ళు లేకపోతే ఆ గుడి నాయకులను వదిలేసి అనుచరులైనా వచ్చి ఆర్కేపీలో చేరండి, భారతదేశాన్ని బాగు చేద్దాం. చూడుము, దేశమును కటిక చీకటి కమ్ముచున్నది. క్రైస్తవ యువతి యువకులారా, నాతో చేతులు కలపండి, మనము లేచి తేజరిల్లుదాం, భారతదేశాన్ని సువార్త వెలుగుతో నింపుదాం, మతోన్మాదాన్ని పారద్రోలుదాం. దేవుడి మాటలను ఫలింపజేయునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం.